అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. పర్టిక్యులర్‌గా పవన్ కళ్యాణ్ గారి గురించి మన క్రాంతి ఛానల్ క్రాంతి గారు మాట్లాడుతున్న మాటలు ఏం అర్థం కాని పరిస్థితి. పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయాను అంతే ఇక. అంటే మనోడు, మన మనిషి, మన కష్టం తెలిసినోడు, సుఖం తెలిసినోడు, బాధ తెలిసినోడు, మంచిగా నీకు వచ్చిండు, జనాలకెంచుకి పుట్టుకొచ్చిండు అని అనుకున్నారు అందరు. కానీ అట్లేం లేదు. ఫక్త్ రాజకీయ. క్రాంతి గారు, మీరు జర్నలిజం చేస్తున్నారా లేదంటే రాజకీయం చేస్తున్నారా అనేది ఒకటి అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు నిజంగా జర్నలిజం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత విషపూరితమైన వ్యాఖ్యలు మీరు చేయరు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. సో రాజకీయ నాయకులకు రాజకీయంగానే మేము ఘేటుగా సమాధానం చెప్తాము. మీరు జర్నలిస్ట్ అయితే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. మీరు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక రాజకీయ నాయకుడుగా ఈరోజు మీరు కనిపిస్తా ఉన్నారు. అంటే మీకు ఏ ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు పూర్తి రాజకీయవేత్తగా ఏ సిద్ధాంతాలతో వచ్చారు అనేది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలు ఇచ్చిన సిద్ధాంతాలకు, ఆయన నమ్మొచ్చిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాడే తప్ప పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న సిద్ధాంతాలు, జన సైనికులు నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు. అంతే తప్ప స్వార్థాలకు లేదంటే కులాలకు, మతాలకు అనుగుణంగాను ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు. వాటికి పరిమితిని మించి, తన శక్తిని మించి చేస్తున్న ఈ రోజు ఈ రాజకీయాల పట్ల సనాతన ధర్మాన్ని నమ్మించి సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వారు ఈ రోజు ఉన్నారు. కానీ ఎందుకు మీరు ఇంకా ఈ చిన్న చూపు చూస్తున్నారు? ఈ రాజకీయంలో మీరు చూస్తూ చేస్తుంది తప్పు కాదా? ఇది మీరు చేస్తుంది కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య చాలా ఎక్కువగా రియాక్ట్. అది ఎందుక